హిందూ యువకుడిపై దారుణంగా పిడిగుద్దులతో చంపి చెట్టుకు కట్టి దహనం చేసిన పరిస్థితి, ఇవన్నీ కలిపి ఈరోజు బంగ్లాదేశ్ని అల్లర్ల అగ్నిగుండంలోకి నెట్టేశాయి. ఇటీవల సోషల్ మీడియాలో ఒక మాట ఎక్కువగా వినిపిస్తోంది. బంగ్లాదేశ్ ఇండియా మీద ద్వేషం పెరుగుతోంది అంటున్నారు. ఏదో ఇండియా కుట్ర చేస్తుందని. ఇది నిజమా లేక రాజకీయ గందరగోళమా? ఈ వీడియోలో బంగ్లాదేశ్లో అసలు ఏం జరుగుతుంది, ఇండియా మీద ఎందుకంత కోపం కనిపిస్తుంది, ఇండియా నిజంగా ఏం చేస్తోందని, ఈ గొడవ ఎక్కడ మొదలైంది, ఇప్పుడు పరిస్థితి ఏ దశలో ఉంది, ఇవన్నీ కూడా క్లియర్గా చెప్పబోతున్నాను. అది 2024 జూన్ మొదటి వారం బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి ఆదేశం ఇవ్వటం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% కోటా అనేది అక్కడ ఎక్స్ సర్వీస్ మెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలకి అమలు చేయాలి అని చెప్పి. యువతకి ఇది అన్యాయం అనిపించింది. అంటే మేము కూడా చదువుకున్నాం, మేము పోటీ పడుతున్నాం, మెరిట్లు సంపాదించుకున్నాం. మరి మెరిట్ సంపాదించుకునేటప్పుడు 30% కోటా వాళ్ళకి ఇస్తే మా మెరిట్కి ఉన్నటువంటి విలువ ఏంటి అనే ఒక భావన వాళ్ళలో క్రియేట్ అవడం జరిగింది. జూన్ నుండి ఏమంటే ఢాకాలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలన్నీ నిరసనలు అయితే చేయటం జరిగింది. ఏంటి ఆ నిరసనలు అంటే, మాకు కోటా వద్దు మెరిటే ముద్దు అని ఒక స్లోగన్తో. జూలైకి వచ్చేసరికి ఈ తాలూకా తాకిడి ఎక్కువ అయిపోవడం వల్ల పోలీసులు కంప్లీట్గా రంగంలోకి దిగడం జరిగింది. అక్కడ ఢాకా అండ్ మిగతా ఉన్నటువంటి 62 జిల్లాల్లో లాఠీ చార్జ్ అయితే చేయడం జరిగింది. టియర్ గ్యాస్ అయితే ప్రయోగించడం జరిగింది. లైవ్లో కొన్ని ఫైర్స్ అయితే చేయడం జరిగింది. అది కంప్లీట్గా ఎల్లర్ల కోసం అని చెప్పి ఇంటర్నెట్ని కంప్లీట్గా షట్ డౌన్ చేయడం ఇంకొక పెద్దది. దట్టు పెద్ద కర్ఫ్యూ అయితే విధించడం జరిగింది. ఆగస్టు 5, 2024లో షేక్ హసీనా ఈ పరిస్థితి వల్ల రాజీనామా చేసి దేశం విడిచి ఇండియాకి అయితే రావడం జరిగింది. అక్కడతో ఆవిడ తాలూకా 15 నెలల పాలనకి ముగింపు చెప్పడం జరిగిందనమాట ఆవిడ. అయితే ఇక్కడ వినపడే పేరే మహమ్మద్ యూనస్. ఎవరి మహమ్మద్ యూనస్ అంటే, ప్రభుత్వం కూలిపోయిన తర్వాత దేశంలో గందరగోళంలోకి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ వచ్చిన పేరే మహమ్మద్ యూనస్. ఈయన ఎవరు అంటే, ఈయన ఒక రాజకీయ నాయకుడు కాదు, ఒక ఆర్థికమైనటువంటి తత్వవేత్త, ఒక గ్రామీణ బ్యాంక్ వ్యవస్థాపకుడు, మైక్రో ఫైనాన్స్ను ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి. 2006లో నోబెల్ శాంతి బహుమతి కూడా ఈయన తీసుకోవడం జరిగింది. నిజాయితీగా సింపుల్ అనే లైఫ్ ఇమేజ్ వల్ల తాత్కాలికంగా గవర్నమెంట్ అక్కడ ఏం చేసిందంటే చీఫ్ అడ్వైజర్గా ఈయన నియమించడం జరిగింది. ఆయన మాట ఏంటి అంటే, దేశాన్ని శాంతిపరంగా ఎన్నికల వరకు తీసుకెళ్తాను, తర్వాత రూలింగ్ ఎవరు వస్తే వాళ్ళు చూసుకుంటారనేది ఆయన వాదన. కానీ వాస్తవం ఏంటి అంటే, ఈయనకి అక్కడ ఉన్నటువంటి ఆ పార్టీ కానీ లేదంటే ఎక్స్ పార్టీల మద్దతు అయితే లేదు. పోలీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ పైన పూర్తి కంట్రోల్ ఈయనకి లేదు. ఇస్లామిక్ గ్రూపుల ప్రభావం వల్ల ఆయన కంప్లీట్గా ఫెయిల్యూర్ అవడం జరిగింది. ప్రభుత్వం బలహీనంగా మారిపోవడం జరిగింది అనమాట. ఈలోపే అక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ ఒక కీలకమైన విషయం ఏంది అంటే, ఇక్కడ ఒక హాదీ అనే ఒక స్టూడెంట్ లీడర్ని చంపడం జరిగింది. అయితే ఈ హాదీ హత్యకు ముందు నుంచే దేశంలో పరిస్థితి అయితే కంప్లీట్గా చేజారడం మొదలెట్టింది. అయితే ఈ డిసెంబర్ మధ్యలో ఒక హిందూ యువకుడిని జనాలు కంప్లీట్గా చేతితో కొట్టి హత్యకైతే గురి చేయడం అయితే జరిగింది. అతనిపై భారత మద్దతుదారుడని, హసీనాకు అనుచరుడని అనే ఆరోపణలు అయితే ఆయనపై పెట్టి పిడిగుద్దులతో ఆయన చంపడం అయితే జరిగిందనమాట. ఎలాంటి ఆధారాలు కూడా లేవు అక్కడ. ఎందుకంటే అక్కడ కోర్టు లేదు, గవర్నమెంట్ లేదు, పోలీసులు కంప్లీట్గా అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉన్నారు. జనసమూహం ఏంటంటే, మేం చేసిందే న్యాయం, మేం చెప్పిందే ధర్మం అనే రీతిలో తను కొట్టి చంపి చెట్టుకు కట్టి, అసలు ఆ వీడియోల్లో మీరు చూసినట్టయితే చాలా వరకు కూడా ఆ వీడియో బ్లర్ అయితే చేయడం జరిగింది. ఎందుకంటే ఆ కొడుతుండగానే ఆ యువకుడైతే అక్కడ మృతి చెందడం జరిగింది. ఆయన ఒక మైనారిటీ హిందూకు సంబంధించినటువంటి యువకుడు. ఈ ఘటన ఏం చేసిందంటే, మైనారిటీలో తీవ్ర భయాన్ని పుట్టించేలా చేసింది. ఇక్కడే ఒక మత కోణం, ఎల్లర్లకి ఒక మతం అనే ఒక రంగు పులుముకోవడం జరిగింది. అయితే దీనికి ముందు మనం చెప్పుకున్నట్టుగా, ఇక్కడ ఈ హత్యకు ముందు హాదీ అని ఒక స్టూడెంట్ లీడర్ని హత్య చేశాడని చెప్పి అనుకున్నాం కదా. ఇదేంటంటే డిసెంబర్ 18న చనిపోయిన యువకుడు షరీఫ్ ఒస్మాన్ హాదీ. ఎవరి హాదీ అంటే, తిన ఒక 22 ఇయర్స్ ఓల్డ్ అనమాట. 2024లో ఈ ఉద్యమం కోటా ఏదైతే ఉందో, ఈ కోటా అనే ఉద్యమంలో ఈ యువతకు ఒక రోల్ మోడల్గా నిలిచి ముందుండి నడిపించినటువంటి వ్యక్తే ఈ హాదీ. ఢాకా యూనివర్సిటీ సమీపంలో ఈ పోస్టర్స్, దీనికి సంబంధించిన పోస్టర్స్ వేస్తున్న సమయంలో కొంతమంది మాస్కులు వేసుకుని వచ్చి తనపై దాడి చేసి దారుణంగా కొట్టి కాల్చడం అయితే జరిగింది. షూట్ చేశారనమాట.
అక్కడి నుంచి తనని సింగపూర్లో ఉన్నటువంటి హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ చేస్తుండగానే తను చనిపోవడం అయితే జరిగింది. ఈ వీడియోలు కంప్లీట్గా వైరల్ అయిపోయి దేశమంతా ఒక్కసారిగా అట్టుడిగిన పరిస్థితి. ఎవరు చంపారు అనే దానిపై అక్కడ ఉన్నటువంటి కంప్లీట్ మొత్తం ఆ స్టేట్స్లో అన్నింటిలో కూడా ఒక 3 వాదనలు అయితే ఉన్నాయి. ఏంటంటే కొంతమంది అయితే ప్రభుత్వ అనుచరులు చంపారని, కొంతమంది ఇస్లామిస్ట్ గ్రూపులు చంపారని, ప్లాన్ చేసిన రాజకీయ హత్య అని కొంతమంది. అయితే యూనస్ ప్రభుత్వం ఏం చేసిందంటే దీనిపై ఒక దర్యాప్తు కమిషన్ అయితే వేయటం జరిగింది. కానీ ఈ యూనస్ ప్రభుత్వంపై స్టార్టింగ్ నుంచి నమ్మకం కోల్పోయిన యువత దీన్ని పట్టించుకోలేదు. జస్టిస్ ఫర్ హాదీ అనే నినాదంతో 64 జిల్లాల్లో కూడా అల్లర్లు చేపట్టడం మొదలుపెట్టారు. ఇది ఒక హత్య కాదు, ఇది ఒక యువతకి ఆగ్రహం పేల్చినటువంటి ఒక క్షణంగా బంగ్లాదేశ్ చరిత్రలో నిలిచిపోవడం అయితే జరిగిందనమాట. అయితే ఈ మతం అనే ఉద్రిక్తత అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పూర్తిగా చేజారిన పరిస్థితి. అసలు ఈ మతం అనే రంగు ఎలా పులుముకుంది? హాదీ హత్య తర్వాత అల్లర్లు ఈ మతం అనే రంగును పులుముకోవడం అయితే జరిగింది. హిందూ మైనారిటీలు కొన్ని చోట్ల కంప్లీట్గా ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక లక్ష్యంగా మారడం జరిగింది. ఉన్నటువంటి హిందూ ఆలయాలపై దాడులు చేశారు, ఇల్లు అండ్ దుకాణాలను ధ్వంసం చేశారు, వ్యాపారాలు జరగకుండా చేశారు. హాదీ హత్యకు ముందు కూడా బంగ్లాదేశ్లో ఒక షాకింగ్ సంఘటన ఏంటంటే ఇంకొక హిందూని ఏం చేశారంటే ఈ జనాలందరూ కూడా దేవుళ్ళందరూ ఒక్కటే, దేవుళ్ళు కాకపోతే మనం పేర్లు మార్చుకొని దేవుళ్ళు పిలుచుకుంటున్నాం అనే ఒక సిచ్యువేషన్ ఆయన క్రియేట్ చేశాడు. ఒక మాట అన్నాడని చెప్పి ఢాకా సమీపంలో ఆ యువకుడిపై ఏంటంటే ఈయన ఇండియాకి సమాచారం ఇస్తున్నాడు, ఒక స్పై, ఇండియన్ స్పై అని చెప్పేసి కంప్లీట్గా వీళ్ళు హసీనాకి మనం షెల్టర్ ఇవ్వడం కూడా వీళ్ళకి నచ్చలేదు. దానివల్ల ఈయన్ని కంప్లీట్గా ఈ పిడిగుద్దులతో కాళ్ళతో కొడుతూ గెంతుతూ ఆయన పైన గెంతుతూ కంప్లీట్గా చంపి ఒక చెట్టుకి వేలాడదీసి అక్కడ దహనం చేశారు. ఈ ఘటన వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్రులు కొడుతూ ఉన్నాయి, మీరు చూస్తూ ఉండొచ్చు. కానీ ఇందులో కొంత భాగం అయితే బ్లర్ చేశారు, ఎందుకంటే దారుణమైన పరిస్థితి అనమాట. ప్రభుత్వం స్పందించింది, ఇది ఒక మాబ్ వైలెన్స్ అని చెప్పింది, కొంతమందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. కానీ అప్పటికే జనాలకి కంప్లీట్గా పోలీసులు అనే భయం కంప్లీట్గా పోయింది. ఇప్పుడు అది వాస్తవం ఏంటంటే అక్కడ ప్రభుత్వం అరెస్టులు అయితే చేయడం జరిగింది, కానీ ప్రభుత్వం అంటే కంప్లీట్గా నమ్మకం పోయిన వాళ్ళు అరెస్టులను ఇంకా కంప్లీట్గా సీరియస్గా తీసుకోవడం మానేశారు. దీనిపైన ఈ తాలూకా ఆర్థికపరమైన పరిస్థితి కూడా ఎలా జరిగిందంటే ఈ రాజకీయ అల్లర్ల వల్ల కంప్లీట్గా దేశం తాలూకా ఆర్థిక వ్యవస్థ కంప్లీట్గా డిస్టర్బ్ అయిన పరిస్థితి. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ కంప్లీట్గా ఆగిపోయినాయి, ఫ్యాక్టరీలు కంప్లీట్గా మూసేశారు. గవర్నమెంటే లేనప్పుడు ఇంకా గవర్నమెంట్ ఉద్యోగాలు ఏంటి, ఉద్యోగాలు కూడా లేని పరిస్థితి. విద్యుత్ కోతలు, ఫ్యూయల్ కూడా దొరకలేని పరిస్థితి. ఈ దేశం కంప్లీట్గా ఏమైపోయిందంటే ఈ అల్లర్లన్నిటి వల్ల అంతర్జాతీయ రుణాల మీద ఇప్పుడు పాకిస్తాన్ అండ్ చైనా కూడా కొంతవరకు ఫండింగ్ ఇస్తున్నారు. ఈ ఫండ్స్ మీద ఈరోజు బతికే పరిస్థితి. ఈ ఫండ్స్ మీద బతికేటప్పటికి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని పార్టీలని ఈ పాకిస్తాన్ అండ్ చైనా కూడా కొంత వాళ్ళని మోటివేట్ చేసి ఇండియా మీదకి పంపిస్తున్నారు. యాక్చువల్గా దేనికోసం పంపిస్తున్నారంటే ఇండియా నుంచి సరిహద్దులు పంచుకున్న దేశం ఏదైనా ఉందంటే చాలా వరకు కూడా బంగ్లాదేశ్. దీని ద్వారా స్మగ్లింగ్ చేయొచ్చని, లేదంటే ఈ 7 సిస్టర్స్ అని మీరు మధ్యన సోషల్ మీడియాలో రూమర్స్ అదే వస్తూ ఉన్నాయి. 7 సిస్టర్స్ని మేము ఆక్యుపై చేస్తామని. ఏంటి 7 సిస్టర్స్ అంటే ఇండియాలో నార్త్ ఈస్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి 7 రాష్ట్రాలనే 7 సిస్టర్స్ అని అంటారు. ఏంటి 7 రాష్ట్రాలు అంటే ఒకటి అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ అండ్ మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్ అండ్ త్రిపుర. ఇవన్నీ కూడా ఇండియాతో ఒక చిన్న లింక్తో మాత్రమే కనెక్ట్ అయి ఉంటాయి. ఈ చిన్న లింక్నే మనం చికెన్స్ నెక్ అంటారనమాట. ఒక చిన్న లింక్, ఇది ఒక కోడి మెడలా ఉంటుంది. మీరు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఒక హ్యాండ్లా ఉంటుంది. ఈ నార్త్ ఈస్ట్ ఇండియాను మిగతా ఇండియాతో కలిపే ఏకైక మార్గం ఏదైనా ఉంది అంటే సిలిగురి కారిడార్. దీని వెడల్పు కూడా మీరు చూసినట్టయితే 20 to 22 కిలోమీటర్, 20 నుంచి 22 కిలోమీటర్లు. దీన్నే చికెన్ నెక్ అంటారు. ఈ కారిడార్కి కంప్లీట్గా ఒకవైపు బంగ్లాదేశ్, మరొక వైపు నేపాల్, మరొక వైపు భూటాన్. ఈ నేపాల్, భూటాన్ చైనా ఆధిపత్యంలో ఉన్నాయి. సో ఈ బంగ్లాదేశ్ని కూడా మనం చేసుకున్నట్టయితే ఇది బలహీనమైనటువంటి భద్రతా ప్రాంతంగా మనకు తయారవుతుంది అనమాట. దీని ద్వారా ఇండియా మీద ఒక పగని ప్రతీకారాన్ని సాధించుకోవచ్చు అని చెప్పి ఈ చైనా కానీ లేదంటే పాకిస్తాన్ కానీ చేస్తున్నారనమాట. అయితే ఇండియా డిప్లొమాటిక్ స్థాయిలోనే స్పందిస్తుంది, ఇది ఒక యుద్ధానికైతే ట్రై చేయట్లేదు. ఎందుకంటే ఇది ఒక దేశం యొక్క ఇంటర్నల్ ప్రాబ్లం, కానీ దాన్ని కొంతమంది ఇష్యూ చేయాలని చూస్తున్నారు. పరిస్థితి విషమిస్తే దానికి ధీటుగా సమాధానం చెప్పడానికి అయితే ఇండియా ఎప్పుడూ రెడీగానే ఉంటుంది. దీన్ని ఒక పెద్ద ఇష్యూ చేసి ఇండియాపై ఆధిపత్యాన్ని, లేదంటే ఆ 7 సిస్టర్స్ ఆ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 7 స్టేట్స్ని కూడా ఆధిపత్యంలోకి తెచ్చుకొని కంప్లీట్గా ఇండియాని సపరేట్ చేసి బంగ్లాదేశ్లో కలుపుకోవాలని వాళ్ళ ఆలోచన. అయితే ఒకవేళ ఇన్ కేస్ ఆర్మీ పరంగా వచ్చినట్టయితే యుద్ధం చేయాల్సిన పరిస్థితే వస్తే మన ఇండియన్ ఆర్మీ తాలూకా మ్యాన్ పవర్ చూసుకున్నట్టయితే యాక్టివ్ సోల్జర్స్ ఇండియాలో సుమారుగా 12 లక్షల మంది, రిజర్వ్ ప్లస్ పారామిలిటరీ కలిపితే సుమారు 20 లక్షల పైగా. ప్రపంచంలోనే టాప్ 3 లార్జెస్ట్ ఆర్మీలో ఇండియా ఒకటి. ఆఫ్టర్ ఆల్ బంగ్లాదేశ్ విషయానికి వచ్చినట్టయితే యాక్టివ్ సోల్జర్స్ సుమారుగా 2 లక్షల మంది మాత్రమే.
రిజర్వ్లో కూడా చాలా బలహీనమైనటువంటి, ప్రధానంగా దేశీయ భద్రతకే ఫోకస్ ఇచ్చి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ని చూసుకోలేని పరిస్థితి బంగ్లాదేశ్ది. అండ్ ఈ బడ్జెట్ గురించి వచ్చినట్టయితే మన తాలూకా ఇండియన్ ఆర్మీ తాలూకా ఇయర్లీ బడ్జెట్ సుమారుగా వార్షిక రక్షణ బడ్జెట్ మనది ఏదైతే ఉందో $75 to $80 బిలియన్. మన దగ్గర స్పేస్ డిఫెన్స్ సిస్టమ్ కానీ అణుశక్తి కానీ చాలా ఎక్కువ. బంగ్లాదేశ్ రక్షణ బడ్జెట్ సుమారుగా $4 నుంచి $5 బిలియన్ మాత్రమే. వీళ్ళు ప్రతి దానికి ఆయుధాల కొనుగోలు కానీ లేదంటే ఈ టెక్నాలజీ పరంగా కానీ పక్క దేశాలపైన ఆధారపడుతున్నారు. వీళ్ళు 7 సిస్టమ్ని ఆక్యుపై చేస్తామనేది అంత ఈజీ అయితే కాదు, వాళ్ళకు కూడా తెలుసు ఆ విషయం అంత ఈజీ కాదని. మొన్న చూసినటువంటి వాళ్ళు ఆల్రెడీ పాకిస్తాన్పై జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ని చూసే ఉంటారు. అంత ఈజీ కాదన్న సంగతి వాళ్ళకు కూడా తెలుసు, ఎందుకంటే మొన్న జరిగినటువంటి పాకిస్తానే మనల్ని తట్టుకోలేని పరిస్థితి. ఆపరేషన్ సింధూర్ అండ్ ఆపరేషన్ సింధూర్ 2.0 దీని ద్వారా కూడా ఎంత ధీటైన సమాధానం మనం చెప్పామనేది అందరూ చూసారు, ప్రపంచం మొత్తం చూసింది. అయితే ఈ ప్రాబ్లం ఎందువల్ల బంగ్లాదేశ్కి ఈరోజు ఈ పరిస్థితి అంటే, ఒకటి ఆ కోటాను నిర్ణయించడం అనేది, దీనిపై యువతకి ఒక ఆగ్రహం అనేది రావడం జరిగింది. హసీనా ప్రధానమంత్రి హోదాలకు పతనం, బలహీనటువంటి తాత్కాలిక పాలన, ఆ హిందూ యువకుడి మాబ్ హత్య, హాదీ హత్య, ఇవన్నీ కూడా ఆర్థికపరమైనటువంటి మతపరమైనటువంటి అల్లర్లు చెలరగటం ద్వారా ఈరోజు బంగ్లాదేశ్ని ఈ స్థితికి ఇవన్నీ కలిపి తీసుకొని రావడం జరిగింది. ఒకవేళ ఇండియా పైనే లేదంటే ఆ సిలిగురి కారిడార్ని ఆక్యుపై చేసి ఇండియాని మేము ఏదో సాధించేస్తాం, ఆ స్టేట్స్ని డివైడ్ చేస్తామంటే అంత ఈజీగా ఇండియా ఊదుకునే పరిస్థితి కాదని సంగతి వాళ్ళకు కూడా తెలుసు. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఇండియా తాలూకా శక్తి గురించి మీరేమనుకుంటున్నారు? ఇండియా క్యాపబిలిటీ అండ్ ఇండియా తాలూకా పవర్ గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్లో నిజంగా మీరు ఒక ఇండియన్ అయితే జై హింద్ అని కామెంట్ చేయండి. ఈ ఇష్యూ పైన ఉన్నటువంటి మరిన్ని అప్డేట్స్తో మరొక వీడియో చేయడానికైతే ప్రయత్నిస్తాను. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఇస్ సతీష్ సైనింగ్ ఆఫ్.